ప్రియమైన దేవుని సభలో ప్రభు పేరిట మీ అందరికీ శుభములు కలుగును గాక. అందరూ ఆమె చెప్పండి. మీరందరూ ఏమొచ్చినది? ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. వినగా ప్రభు మనం ప్రేమించి గత వారంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈస్టర్ ధ్యానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచినటువంటి పునరుద్ధానము అంటే ఏంటంటే తిరిగి లేవడం. పునరుద్ధానం అంటే తిరిగి లేవడం. పునర్ ప్లస్ ఉత్థానము అంటే తిరిగి లేవటం అని అంటే పునరుద్ధానం అని అంటే. పునరుద్ధానం అవ్వాలంటే తిరిగి లేవటం అంటే ఈ లోకంలో మనుషులందరూ చనిపోతున్నారు, కానీ పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు చనిపోతున్నారు, రాజులు అనబడిన వారు చనిపోతున్నారు, దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అందరూ చనిపోయారు, కానీ ఉద్ధానమైన వారు ఎవరు లేరు. అంటే తిరిగి లేచిన వారు లేరు. తిరిగి లేచిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన బ్రతికి ఉన్న దినాల్లో తన శిష్యులకి చెప్పాడు, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయనను హింసిస్తారు, సిలువ వేస్తారు, ఆయనను చంపుతారు, అయితే నేను తిరిగి లేస్తాను, ఆయన తిరిగి లేస్తాడు అని అనేక పర్యాయాలు తన శిష్యులకు చెప్పినట్లుగా ప్రియమైన వారు ఆదివారం తెల్లవారుజామున శుక్రవారం ఆయనను సిలువ వేశారు, శనివారం ఆయన శనివారం సమాధిలోనే ఆయన ఉన్నాడు, ఆదివారం తెల్లవారం జామున ఆయన రిజరెక్టెడ్, ఆయన తిరిగి లేచాడు. ఈ విషయం అక్కడికి వచ్చి తెల్లవారుజామున వచ్చినటువంటి స్త్రీలు కొందరు ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారట. మూడో దినాన్ని ఎవరైనా పూస్తారమ్మా శవానికి? ఎంత ప్రేమ కలిగినటువంటి, ఎంతగా ప్రేమించారు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు. కదా ఆయన ఎంతగా ప్రేమించారంటే చనిపోయిన తర్వాత కూడా మూడో దినాన మరి వాళ్ళకి ఆయన ఆ మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పిన మాట గుర్తులేదు, కానీ వాళ్ళకి ఒకటే ఏంటంటే మరలా సుగంధ ద్రవ్యాలు ఆ దేహానికి పూయాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున అక్కడికి వెళ్ళారు సమాధి దగ్గర. వెళుతూ అనుకున్నారంట, సమాధికి రాయిని వేశారు కదా, పెద్ద రాయిని పెట్టారు కదా, ఎవరు దొర్లిస్తారు అనుకుంటా పోతున్నారు. వీళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళాలకి సమాధి దగ్గర రాయి దొర్లించబడి ఉంది. అర్థమైందా? రాయి దొర్లించబడి ఉంది. వీళ్ళ ఆ రాయి మీద తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక దూత ఉండి ఆ దూత అంటూ ఉందంట, మీరెందుకు మృతులలో ఆయనను వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ రీతిగా చెప్పాడో, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, సిలువ వేస్తాడు, ఆయన చంపుతారు, ఆయన తిరిగి లేస్తాడు, సజీవుడిగా తిరిగి లేస్తాడు, మరణాన్ని జయించి కదా, సమాధిని ముద్రను జయించి తిరిగి లేస్తాడని, నేను తిరిగి లేస్తానని చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచాడు. మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు? ఆయన చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం రాలేదా అని చెప్పేసి ఆయన మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి మీ సహోదరులకి ఈ విషయాన్ని చెప్పండి, ఆయన తిరిగి లేచాడనే విషయాన్ని చెప్పండి అని చెప్పినప్పుడు మగ్దలేని మరియ కొందరు స్త్రీలందరూ కలిసి పేతురు యోహాను శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పారంటే, ప్రభువారు సమాధులు లేదయ్యా, ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచాడు, మాకు కనిపించాడు అని కూడా చెప్తే వాళ్ళు నమ్మలేదంట, శిష్యులు నమ్మలేదు. కానీ పేతురు యోహాను ఏం చేశారంటే సమాధి దగ్గరికి వచ్చి యోహానేమో సమాధి బయట నుండి చూశాడు. బయట నుండి చూసినప్పుడు ఆయన చుట్టినటువంటి నార వస్త్రాలను ఒక చోట పెట్టి ఉన్నాయంట, తలాగుండ ఒక చోట పెట్టి ఉన్నదంట. ప్రియమైన వాళ్ళారా, పేతురైతే సమాధిలోకి వెళ్ళి చూశాడు. దేవునికి స్తోత్రం. అలా చూసినప్పుడు వాళ్ళు చూసి నమ్మారు, ఆయన నిజమే చెప్పినట్లుగా తిరిగి లేచాడని నమ్మారు. కాబట్టి ఈ లోకంలో
బలవంతులు, భాగ్యవంతులు, రాజులు, ధనవంతులు, లేకపోతే గొప్పవారు, దేవుళ్ళు అనబడిన వారు అందరూ కూడా చనిపోయారు, కానీ ఎవరు తిరిగి లేచిన వారు లేరు. దేవునికి స్తోత్రం. తిరిగి చనిపోయి తిరిగి లేచిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన ఒక్కడే మృత్యుంజయుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. మరి ఎవ్వరు లేరు, అందరూ చనిపోతున్నారు. భూలోకంలో మంచి పేరు సంపాదించుకున్నారు, దేవుళ్ళు అనబడ్డారు, దేవతలు అనబడ్డారు, లేదా మహనీయులు అనబడ్డారు, రాజులు అనబడ్డారు, ధనవంతులు అనబడ్డారు. ఈ లోకానికి సంబంధించి అందరూ కూడా చనిపోయారు, కానీ పాతాళం వారు బంధించి ఉంచింది, కానీ పాతాళ వేదనలు విడిచిపెట్టి తిరిగి లేచిన వారు లేదు. ఆ లేచిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. అందుకే ఆయన పునరుద్ధాన బలముతో తిరిగి లేచిన వాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. నాకు మాట పరిశుద్ధాత్ముడు పుట్టులో ఇచ్చాడు. పుట్టులోను 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం. భూమిలో ఎందరు మరణించారే, తిరిగి లేచిన వారే లేరు. భూమిలో ఎందరు మరణించారే, తిరిగి లేచిన వారే లేరు. ఒక్కడివే తిరిగి లేచి, ఒక్కడివే తిరిగి లేచి, జీవమును మాకు సగినాయి. పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, నిరంతరం నీకే స్తోత్రం. మరణపు ముల్లును విరచినావే, మృత్యుంజయుడై లేచినావే. మరణపు ముల్లును విరచినావే, మృత్యుంజయుడై లేచినావే. మరణించిన మమ్ము బ్రతికించి, మరణించిన మమ్ము బ్రతికించి, మహిళ మాకు అనుగ్రహించావు, మహిళ మాకు అనుగ్రహించావు. పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, నిరంతరం నీకే స్తోత్రం. చెరను చెరగా విడిపించి, ఈవులను మాపొసగినావే. చెరను చెరగా విడిపించి, ఈవులను మాపొసగినావే. బ్రతికించి జీవమును మాకు సగినావే. పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, నిరంతరం నీకే స్తోత్రం. పునరుద్ధానుడా, అందరు చనిపోతారు. చెరను చెరగా విడిపించడానికి ఆయన తిరిగి, అసలు పునరుద్ధానం అవడానికి గల గొప్ప కారణం ఏంటంటే, ఆయన తిరిగి లేవడానికి గల ఒక చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన విషయం ఏంటంటే, చెరను చెరగా విడిపించి మనందరికీ ఈవులని ఇవ్వటానికి ఆయన తిరిగి లేచి. చెర అంటే చనిపోయిన వారు, భక్తులు, పరిశుద్ధులు, పాపులు కదా, నీతిమంతులు అందరూ కూడా చనిపోతున్నారు. పాతాళం పట్టుకుంటా ఉంది. పాతాళ వేదనలు తొలగించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు, ఆయన ఒక్కడు మాత్రమే. వాటిని విడిపించి తిరిగి లేచినటువంటి వారు ప్రభు వారు ఒక్కరున్నారు. పాతాళాన్ని జయించి కదా, మరణాన్ని జయించి, మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేచిన వారు ఆయన ఒక్కరు మాత్రమే.
మెయిన్ కాజ్ చెర అంటే భక్తులను సైతం కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఎంత మంచి భక్తులు, చివరి వరకు కదా ఎంత మంచి భక్తులను కూడా చెర పాతాళం పట్టుకుంటా ఉంది. వాళ్ళు విడుదల పొందలేకపోయారు. కాబట్టి చెరగా విడిపించి ఈవులను ఇవ్వడానికంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి, దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ప్రతి మానవుడు కూడా మరణానికి దాసులైపోతున్నారు. ఇక మరణించిన వారు తిరిగి లేవలేదు కాబట్టి ఆయన మరణాన్ని మరణింపచేసి మరణ భయం లేకుండా ఎత్తివేసి మరణ భయం లేకుండా చేశాడు. మరణపు ముళ్ళు నువ్వు విరిచాడంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ శారీరక మరణము ఆదాము అతిక్రమాన్ని బట్టి, దేవునికి శాపాన్ని బట్టి మనకి ఇచ్చేటువంటి క్రైస్తవులకు, యేసుక్రీస్తు ప్రభువులకు, బిడ్డలకు ఇచ్చేటువంటి నిరీక్షణ ఏంటంటే మనము రేపు తిరిగి లేస్తాం ఆయన రాకడలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ నిరీక్షణ ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. మరణాన్ని జయించి మనము కూడా మరణమును జయించి తిరిగి లేవాలని ఉద్దేశం. లేఖనంలో ఏముందంటే ఆయన తిరిగి లేచాడని మనం నమ్మిన ఎడల ఆయనతో పాటు మనం కూడా తిరిగి లేస్తాం. దేవునికి స్తోత్రం. అవును, మనం తిరిగి లేపుతాడు. కాబట్టి మనం తిరిగి లేపడానికి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. కాబట్టి కొన్ని విషయాలు ఈ రోజున ధ్యానించుకుందాం. ఏంటంటే పునరుద్ధానము చెందినందువలన, ఆయన తిరిగి లేచినందువలన మనకి ఏమేమి ఫలితాలు ఇచ్చాడు దేవుడు. కొన్ని విషయాలు వాక్యానుసారంగా చదువుకొని లేఖనాలు ముగించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. చూద్దామా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. పిల్లలు చదవగలిగిన త్వరగా వాక్యాలు చదవాలి. 15వ అధ్యాయం 20-22 వచ్చిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనము 22వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చును కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. ఆదామునందు అందరూ ఎలాగా మృతి పొందుతున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడు. ప్రతివాడు తన వరుసలలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించినప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరి తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుడు. కడపడ నశింప చేయు శత్రువు మరణము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రథమ ఫలముగా ఆయనే కదా. తిరిగి ఎవ్వరు కూడా ఇంతవరకు భక్తులు చనిపోయారు కానీ ఎవరు తిరిగి లేదు. ఆయనే క్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే ప్రథమ ఫలముగా తిరిగి లేచేటంట. ఎందుకంటే ఒకరి అవిధేయతను బట్టి మరణం వచ్చింది. ఆ మరణం వచ్చింది. మనుష్యుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే పునరుద్ధానము కలిగిందని మాట్లాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా ఆయన తిరిగి లేవటానికి గల కారణం ప్రథమ ఫలముగా ఉండడానికి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ప్రథమ ఫలమైన అన్ని విషయాల్లో కూడా మనం కూడా ఆయనను నమ్మాలన్నమాట. ఆయన ప్రథమ ఫలముగా ఆయన మృతులోంచి లేచాడు. ఈ దినాన కొందరు ఆయనను ఆ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని మృతులోంచి లేచాడంటే వాళ్ళు నమ్మలేదు సరిగదా. పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన 3వ తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ వంచన కంటే ఈ వంచన, కడపటి వంచన చెడ్డగా ఉంటుంది. శిష్యులు తీసుకెళ్తారు సమాధి నుంచి, ఆయన తిరిగి లేచాడని చెప్తారు. కాబట్టి అది వంచన ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పేసి అన్నప్పుడంట వాళ్ళు కావలి వారిని ఉంచారంట. ముద్ర వేశారు సమాధికి. ముద్రలు వేసి సీల్ వేశారు. సీలు గవర్నర్ దగ్గరే ఉంటుంది తానుంచి. అలాగా సీలు వేశారు. కాపలా చాలా మంది సైనికులను కదా శతాధిపతి అంటాడు. అంటే 100 మంది సైనికులందరూ కాపలా కాస్తూ ఉన్నారు. అయినా ఆయన బలవంతుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ బలము చాలలేదు. వాళ్ళ సీలు, గవర్నమెంట్ వేసిన ముద్ర
పనికి రాకుండా పోయింది. తాళం ఎవరి చేతిలో ఉన్న కదా లక్ష్యం లేకుండా పోయింది. దాని అంతటి రాయి తొలగించబడింది. ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. అంటే మనుషుల బలము చాలేదని అర్థం. దేవుని యొక్క ఆత్మ బలం ముందు దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి. కాబట్టి ప్రియమైన ప్రథమ ఫలముగా ఆయన మృతులోంచి తిరిగి లేచాడు. ఆదాము ద్వారా మరణం వచ్చింది, మరలా పడపట ఆదామని క్రీస్తు ద్వారా మనకు జీవం రావడానికి ఆయన తిరిగి లేచాడని దేవుని వాక్యం. కాబట్టి మనకు జీవం ప్రియులారా. ఇంకా ఆ తర్వాత వాళ్ళు అన్నారంట, ఆయన తిరిగి లేచిన తర్వాత మరలా ఆ రాడు వారి దగ్గరికి వెళ్ళి ఆయన నిజంగానే తిరిగి లేచాడంటే అలా చెప్పవద్దు అని ద్రవ్యం ఇచ్చి ఆయన శిష్యులని మేము నిద్రపోతుంటే ఆయన తీసుకెళ్లారని దాన్ని ప్రాపకాండ చేశాడు. శిష్యులు మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి నిద్రపోతుంటే వీళ్ళు ఎలా చూశారు? ఎంత కదా వాళ్ళ సాక్ష్యానికి సరిపోలేదని అర్థం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఇంకా లేవలేదనేటువంటి, ఆయన తిరిగి లేవలేదు, చనిపోయి అలాగే ఉన్నటువంటి కొన్ని వార్తలు పుడతా ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఏమంటున్నారంటే కొంతమంది యూదుల కంట యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా రాలేదు, మెస్సీ ఇంకా రాలేదు అనుకుంటున్నారండి యూదులు. మనం ఇజ్రాయేలీలు అనుకుంటున్నాం, యూదులు అనుకుంటున్నాం, గొప్పవాళ్ళు అనుకుంటున్నాం, కానీ వాళ్ళంటే ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారంట. అంటే యేసుక్రీస్తు ప్రభు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి, యేసు నామధేయం ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం ఇచ్చి చనిపోయి సమాజంలో తిరిగి లేచిన ప్రభు వారు, ఆరోహణమై వెళ్ళినటువంటి ప్రభు వారిని వాళ్ళు క్రీస్తుగా మెస్సయ్యగా నమ్మట్ల. అలాంటి అనేకమైనటువంటి కదా లోక వార్తలు ఇంకా మనుషులలో ప్రాపగండ తిరుగుతూనే ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఇలాంటి చెడ్డ వార్తలు పుట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా అందరూ నమ్మట్లేదని అర్థం. కాబట్టి ప్రియమైన క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆయన తిరిగి లేచాడనే సత్యాన్ని మగ్దలేని మరియ తన శిష్యులకు చూపించాడు. ఆయన ప్రమాణంగా ఉండటానికి 40 తిరిగి లేచిన తర్వాత వీళ్ళు నమ్మరని తెలుసు. ప్రథమ ఫలముగానే తిరిగి లేచానని, మరణాన్ని జయించి తిరిగి లేచిందని నా శిష్యులే నమ్మరని ఆయనకి ముందుగానే తెలుసు. కాబట్టి ఏం చేశాడంటే ఆయన తిరిగి లేచిన తర్వాత మొదట ఎవరు కనిపించారమ్మా? తిరిగి లేచిన ఎవరు కనిపించారు? యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు కనపడ్డారు? మగ్దలేని మరియకు కనిపించాడు. ఎందుకు? మగ్దలేని మరియ యేసయ్యను బహుగా ప్రేమించింది కాబట్టి తన జీవితాన్ని ఆయన మార్చివేశాడు. ఆయన మాటల చేత, ఆయన మాటల ప్రభావితం చేత ఆమె హృదయం మారిపోయింది, మనసు మారిపోయింది, పాపాన్ని విడిచిపెట్టింది, లోకాన్ని విడిచిపెట్టింది, రక్షణ పొందింది. ప్రియులారా, ప్రభుని వెంబడిస్తూ ఉంది, ఆయన చేసిన అద్భుతాలు చూస్తూ ఉంది, ఆశ్చర్యకార్యాలు చూస్తుంది. కాబట్టి హృదయం అంతా మారిపోయింది. కాబట్టి అమితముగా ప్రేమించింది. తనకున్నటువంటి కురులతో ఆయన పాదాలు తుడిచినాడు, కన్నీటితో కడిగి ఆయన పాదాలు తుడిచినాడు. అంతగా ప్రేమించినటువంటి ఆమె. కాబట్టి ఆమె తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఏడుస్తూ ఉంది. రాయి దొరిలించబడింది, లోపలేమో దేహం లేదు అని ఏడుస్తూ ఉంది. నా ప్రభు దేహాన్ని ఎవరు తీసుకువెళ్ళారని ఏడుస్తూ ఉంది. అప్పుడు ఏడుస్తుంటే ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం. ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది, నా ప్రభు దేహాన్ని ఎవరు తీసుకెళ్లారని ఏడుస్తూ ఉంటే ఆయన ప్రత్యక్షమై కదా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. మొదటికి ఏమన్నాడు? ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు, కానీ మరియా అని పిలవలా. ఆయన బ్రతికున్న దినాల్లో ఆమె మరియా అని మంచిగా పేరు పెట్టి మంచిగా పిలిచేవాడు. అలా పిలవకుండా అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అమ్మన్నదయ్యా, నా ప్రభు దేహాన్ని ఎవరు తీసుకెళ్ళారయ్యా, నాకు ఇస్తే నేను తోటమాలనుకొని ప్రభు దేహాన్ని ఎవరు తీసుకెళ్తే నాకు ఇవయ్య, నేను మోసుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం. నేను మోసుకుని వెళ్తానయ్యా. శవాన్ని మోసుకుని వెళ్తాను. దాదాపు 80 కేజీలు బరువు ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇంకా బరువు వస్తుంది. అయినా ఆమె ఎంత చూడు ప్రేమతో, నేను నా ప్రభు దేహాన్ని నేను మోసుకుని వెళ్తానయ్యా అంటారు. అంతగా లంచిగా ఆయనను అభిమానించి, ఆరాధించి, ప్రేమించినాను. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆమె ప్రేమకు ముగ్ధులైపోయి అంటున్నాడు కదా మరియా అని. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతికు దినాల్లో ఆమెను పిలిచినట్లుగా మరియా అని పేరు పెట్టి పిలవమని ఆ స్వరాన్ని గుర్తుపట్టింది మగ్దలేని మరియ. మనం కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. మన జీవితాలు మార్పు చెందిన తర్వాత ప్రభువు కోసం జీవిస్తున్నప్పుడు ఆయన అనేక సార్లు మనల్ని పిలుస్తాడు, ప్రార్థనలో పిలుస్తాడు, నువ్వు వెళ్తున్నప్పుడు పిలుస్తాడు, ఆయనకి ఇష్టమైతే నీ పేరు పిలుస్తాడు, లేకపోతే అమ్మ అంటాడు. ఆ స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఆయన అంటాడు కదా, నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి.
నా గొర్రెలు కానివి నా స్వరం వినలేవు అంటాడు. కాబట్టి నేను నా గొర్రెలకు జీవం ఇవ్వడానికి, నా ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన ముందుగానే ప్రభువారు తెలియజేస్తాడు. కాబట్టి దేవుని స్వరాన్ని మనం కూడా వినాలి. చాలాసార్లు విన్నారు మీరు ఎప్పుడైనా ప్రార్థనలో దేవుని స్వరం? ఆ ప్లేస్లో మన సాతాను కూడా పిలుస్తాడు, జాగ్రత్తగా. స్తోత్రం. అదే ప్లేస్లో దేవుని స్వరం లాగా ఆడు మనల్ని పిలుస్తాడు సాతాను కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా వివేచించాలి. మెల్లని స్వరం, గంభీర స్వరం కదా, విస్తారమైన జలప్రవాహ ధ్వని, పైనుండి కిందకి దుమ్ముతుంటే ఎంత శబ్దం వస్తుంది అంత ధ్వని అంటే ఆయన మాట. అందుకే శిష్యులు అన్నారు ఆయన ఉరిమేనా అనుకుంటున్నారు కదా. రూపాంతర కొండ మీద దేవుని స్వరం వినపడితే అక్కడ కూడా వాళ్ళు ఉరిమేన అనుకున్నారు. ఇంకా చాలా చోట్ల దేవుని స్వరం వినపడతా ఉంది, వారు ఉరిమేన అనుకున్నారు. అంత గంభీరమైన స్వరం. మెల్లని స్వరం క్రీస్తు స్వరం, ఆత్మస్వరం. దేవునికి స్తోత్రం. మెల్లగా అమ్మ అని మాట్లాడుతుంది, నా కుమారుడు అని మాట్లాడుతుంది, పేరు పెట్టి పిలుస్తుంది. కాబట్టి దేవుని స్వరాన్ని వింటే మనకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. స్తోత్రం. మరియా అని పిలిచిన వెంటనే ఆ గుర్తుపట్టేస్తుంది స్వరాన్ని. ప్రభుని బోధకుడా అనేసి గుర్తుపట్టి ఆయనను పాదాలు పట్టుకోబోయినాడు. అప్పుడు ప్రభు అన్నాడమ్మా, మనం ఇంకా ముట్టుకో, మాకు ఈ పరిశుద్ధ రక్తాన్ని నాని తీసుకెళ్ళి నా తండ్రి సన్నిధిలో ఈ రక్తాన్ని తీసుకెళ్ళాలి. ఈ రక్తాన్ని తీసుకువెళ్ళి ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి బలిపీఠ మీద పోస్తే కానీ మానవుల యొక్క పాప విమోచన కలుగు. కాబట్టి నన్ను ముట్టుకోమా అంటే పరిశుద్ధుడు కదా, తిరిగి లేచిన తర్వాత ముట్టుకోమాకంటే ముట్టుకోలేదు. నువ్వు వెళ్ళి నా సహోదరులు చెప్పమన్నాడు. కాబట్టి మగ్దలేనికి ప్రత్యక్షమయ్యాడు. ఇట్లాగా 10-12 సార్లు 40 రోజులు తన శిష్యులకి ప్రమాణాన్ని కనపరిచాడు. ఎవరు దేవుడి వాక్యం ఉంటుంది, ఎవరు గుడ్డివారు? స్తోత్రాలు. యెషయా గ్రంథం, ఎవరు గుడ్డివాడు? నా సేవకుడే. ఎవరు చెవిటివాడు? నా సేవకుడే. ఎవరు గుడ్డివాడు? నా సేవకుడే కదా మాట్లాడాడు. దేవుడు అంటాడు మనమే గుడ్డివాడు అంటే గుడ్డివాడు అంటే వింటున్నాం కానీ గ్రహించలేక, చూస్తున్నాం కానీ కనుగొనలేకపోతున్నాం అంట. వీళ్ళ హృదయాలు ప్రవీణవి అంటున్నాడు. కాబట్టి మనమే గుడ్డివాడు, మనమే చెవిటివాడు. ప్రియమైన బిడ్డలారా, వీళ్ళు నమ్మరు. ఎవరు నమ్మరంట? నా శిష్యులే నమ్మరని చెప్పేసి మొదట మగ్దలేనే ప్రత్యక్షమయ్యాడు. మగ్దలేని గుర్తుపట్టాడు, దేవుని స్వరాన్ని గుర్తుపట్టింది, దేవుని మాట విన్నది. వెళ్ళి నేను తిరిగి లేచని నా శిష్యులకు చెప్పమంటే ఆమె వెంటనే పరుగుని వెళ్ళి శిష్యులతో కదా, నేను ప్రభువారిని చూశానంటుంది. స్తోత్రం. ఏమో మాకు ఇంత భక్తులు మాకే కనపడలేదు కానీ ఏమో కనపడ్డాడమ్మా అనుకొని వాళ్ళు నమ్మలేదు. శిష్యులు వాళ్ళు నమ్మరనే ఆయన ప్రమాణాలు చూపించాడు. ఒకసారి శిష్యులందరూ 12 మందిలో తోమ ఒక్కడ లేడంట. ఆయన వచ్చి వాళ్ళకి కనబడి అలానే తలుపులేస్తున్నాయి, భయపడి లోపల రాని వారికి భయపడి తన ప్రభుత్వానికి భయపడి తలుపులేసుకుని లోపల ప్రాణం చేసుకుంటున్నారు, భయపడిపోతున్నారు. యేసు ప్రభు వారంటే అలానే లోపలికి వచ్చేసాడంట. దేవునికి స్తోత్రం. తలుపులు వేయబడి ఉన్నాయి, అలానే లోపలికి వచ్చేసాడు. వచ్చి మీకు శుభము కలుగును గాక, సమాధానం కలుగును గాక అంటున్నాడు ప్రభు. వాళ్ళు ఆశ్చర్యపడి ఆయన వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత తోమా లేడు కదా, తోమాతో కూడా శిష్యులందరూ అన్నారట, మేము ప్రభువాన్ని చూసాం, ప్రభు మన లోపలికి వచ్చాడు గదిలోకి అంటే నేను నమ్మనే ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. ప్రక్కలో బళ్ళె ముందుకు వచ్చారు కదా, ఇక్కడ చేయబెట్టి చూస్తే కానీ నేను నమ్మను ఆయన ప్రభు అని అన్నప్పుడు మరలా అందరూ ఉన్నసారి మరలా ప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. మరలా వచ్చి తోమా ఇట్లా నా గాయాలలో వేళ్ళు పెట్టి చూడు, నా ప్రక్కలో చేయబెట్టి చూడు అన్నప్పుడు అసలు ఆయన చూడలేక తోమా చూడాల్సిన నెసిటీ లేదు. ప్రభు నా ప్రభువా నా దేవా అంటున్నాడు. స్తోత్రం. నాయన గుండె కరిగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హృదయాలు మారిపోయినాయి ప్రియులారా. అలాగా 40 దినాలు వాళ్ళకు ప్రత్యక్షత. 500 మందికి ఒకసారి కనపడ్డా, కేఫా కనపడ్డా కదా. ఈ రీతిగా చాలా 11 మార్లు ప్రత్యక్షతనిచ్చాడు. అలా వాళ్ళందరికీ కనబడి వాటి విషయం గమనించాడు. ఎవరు కనిపించాడు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత? 11 సార్లు తన శిష్యులు కనపడ్డాడు. 500 మందికి ఒకసారి కనపడ్డాడు కదా. ఈ రీతిగా చాలా
వాళ్ళ శిష్యుల వరకే కనిపించాడు. ఆయన ఫాలో అయిన 500 మంది మంచి నమ్మకం కలిగినటువంటి వాళ్ళకే వ్యక్తులకి కనిపించాడు, కానీ లోకానికి కనిపించాడు. అర్థమైందా? లోకం ఆయనను హింసించింది, బాధించింది, అవసరతలు తీర్చుకుంది కదా. బాగలేనప్పుడు అద్భుతాలు చవి చూచింది. గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, చనిపోయిన వారు, కుష్ఠరోగులు, దెయ్యాలు పట్టిన వాడు అందరూ కూడా ఆయన ద్వారా మేలులు పొందారు. కానీ అప్పుడు మాత్రం తిరిగి రిజరెక్టెడ్ అయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఆయనను చూడలేకపోయారు. కాబట్టి అద్భుతాల కోసం పరిగెట్ట మాట్లాడు మంచి విషయం కదా. లోక సంబంధమైన శారీరక స్వస్థతల కోసం పరిగెట్టొద్దు. ఇది కొద్ది కాలం, 70 ఏళ్ళు మాత్రమే. ముక్కున్నంతసేపు కదా జలుబు చేస్తూ ఉంటుంది అంటే స్తోత్రం. కొంతమంది వైద్యులు చెప్తుంటారు, మనకి నాసిక ఉన్నంతకాలం జలుబు వస్తూనే ఉంటుంది. అలానే ఈ బాడీ ఉన్నంతకాలం, మనం ఈ లోకంలో పాపం చేస్తున్నంతకాలం, చేయకపోయినా దేవుని యొక్క పరీక్షలో మనం శోధించబడినప్పుడు యోగులాగా భయంకరమైన వ్యాధులు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సహజం. వీటి కోసమే ప్రభు వారిని వాడుకోకూడదు, ప్రభు వారి కోసం పరిగెట్టకూడదు. ఆయన చిత్తమైతే వారిని బాగు చేస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు, కొందరిని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని తెలుసుకునేటట్టుగా స్వస్థతలు చేస్తాడు. ఒక అమ్మాయి చంద్రబాబు కాలనీలో HIV పేషెంట్. సరే, మన గొప్పతనం కాదు కానీ ప్రభు ప్రార్థించమన్నాడు, ప్రార్థన చేశాడు, ప్రభు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. అద్భుతంగా ఆయన చెప్పి చేశాడు. కాబట్టి నేనన్నాను ఆమెతో, నా మాటల్లో బలం ఉండదమ్మా, యేసయ్య మాట్లాడితే నీకు బలం వస్తుంది. ఈ రాత్రికాలం ఆయన కళ ద్వారా నీతో మాట్లాడతాడు, నీ దగ్గరికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను బాగు చేస్తాడు. ఆయన చెప్పమన్నాడు కాబట్టి నీతో చెప్తున్నా, ఆయన ప్రార్థించమన్నాడు కాబట్టి ప్రార్థిస్తున్నా, బైబిల్ ఇవ్వమన్నాడు కాబట్టి బైబిల్ ఇస్తున్నా, ఆయన చెప్పాడు కాబట్టి నీకు వర్తమానం అందిస్తున్నా. ఈ రాత్రిలో నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏమి ఉపయోగపడుతుంది ఈ మాటలు? అసలు అయిపోయింది. మంచాలు 1-2 మంచం తింటలేదు, తాగట్లేదు, మంచాలు అందరూ వదిలేశారు, పడేశారు, ఆ గుడిసెలు వేశారు. ఎవరు ఆ మాటలను ఆదరణ రాలేవు. సేవకుడి మాటలు కూడా, సేవకుడు కూడా అట్లా లేపితే కానీ ఆదరణ రావు. స్తోత్రం. ఇప్పుడు అంత తీర్లా ఆయన ప్రభువారు అంతటిస్తే మేమే దేవుళ్ళం అయిపోతున్నామని ఆయనకు భయం వేసింది. స్తోత్రం. మేమే దేవుళ్ళం అయిపోతున్నాం లేపంగా. ఈయన దేవుడు అని ఈయన కొబ్బరికాయలు కొడతారు, అవసరం దండలు సమాధి కూడా రాయికి దండాలు పెడతారు. ఆడమో అయింది మట్టి కూడా తినొస్తున్నారంట దేవదాసు. కాబట్టి ఆయన ఆ వరాలు తీసేసాడు. రేర్. కాబట్టి ప్రియులరా, ఆ మాటలు చెప్పానమ్మా, ప్రభువారు వస్తాడు, నీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు, నీ దగ్గరికి వెళ్ళమన్న దేవుడు, నీకు ప్రార్థించమన్న దేవుడు నీ దగ్గరికి రాత్రులు వస్తాడు, నీతో ఆయనే మాట్లాడతాడు, నీకు ఆయనే స్వస్థత జీవం ఇస్తాడని చెప్పాను. ఆయన అట్లానే మనుషులను పడుతున్నాను. అయితే ఒకటి చెయ్యి, నీ పాపాలు ఒప్పుకోమని చెప్పాను. తెలియజేసిన పాపాలయ్యా, తెలియజేశాను, నన్ను క్షమించు, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరు, నీ సాక్షిగా ఉంటానని 3 మాటలు చెప్పు, చాలు ఆయన వస్తాడని చెప్పేసి. ఆ మాటలు మనసును అనుకుందంటయ్యా, నన్ను క్షమించేసే, నన్ను బాగు చేస్తే, సాక్షిగా ఉంటానేసే అనుకున్నదంట. రాత్రి పడుకుంటా మనసులో లేవలేదు, మనసులో రాత్రిలో వేసే సేవకుడిలాగా వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. సేవకుడిలాగా వచ్చాడు, ఆమెతో మాట్లాడాడు, అర్ధగంట సేపు మాట్లాడాడు. అది పేరేదో ఉంది. చిన్నమ్మాయి బాగున్నావమ్మా, పాస్టర్ గారు వచ్చారా, ప్రార్థించారా, గ్రంథం ఇచ్చారా, నా మాటలు చెప్పారా అంటే అన్నీ చెప్పిండు. అయ్యా పాస్టర్ గారు నువ్వు వస్తావని కూడా చెప్పిండు రాత్రిలో. దేవునికి స్తోత్రం. మంచిది, వస్తానని కూడా చెప్పాడా, అందుకే వచ్చానమ్మా అని చెప్పేసి, నా సాక్షిగా ఉంటావా అని చెప్పేసి అడిగాడంట. ఆమెను ముట్టుకొని బాగు చేశాడు. ఆయనే తల మీద చేయించి ప్రార్థన చేశాడు. ఆయనే పిల్లగా ప్రార్థించి వెళ్ళిపోయాడు. ఇక ఉదయానికి ఎక్కడ లేని బలం 1000 ఏనుగుల బలం వచ్చింది, లేచిందంట మంచంలో. పాస్టర్ గారు రాలేదు, ఇంకా పాస్టర్ గారు రావట్లేదు అంటున్నారు. స్తోత్రం. ఎందుకో పాస్టర్ గారు దేవుడు ఏముంది, పుట్టింటిదే, పుట్టిస్తే ఇది ఎగిరి పడుద్ది, ఏమి లేకపోయినా జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం. ఆ పాస్టర్ గారి దగ్గర వాక్యం ఉందా లేదా గమనించండి. హెచ్చులు ఉన్నాయా లేదా, అట్టు అయ్యిందా, టక్కుందా, అట్టు బూట్ ఉందా, బూట్లు వేసుకొని చెప్తున్నా, ఈ గమనించమాకండి. దేవుని ఆహారం ఉందా, పాత్రలో లేదా గమనించాలి. అవును, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎవరికంటే రాలేదు, మా పాస్టర్ వస్తాడు, 10 గంటలకు వస్తాడు అంటున్నాడు.
రాగల్ని చెప్తాను, నాన్న నా దేశం వచ్చిందంత మాట్లాడు, నాతో మాట్లాడు, అంతకంటే సేపు మాట్లాడు. అబ్బా చూసారు, ఎంత 1000 ఏరుగుల బలం వచ్చింది దేశం మాట్లాడు. ఫెయిల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును కాదు, స్వస్థత వచ్చింది. రోజు అప్పుడే అమ్మ అన్నం పెట్టండి అంత, చుట్టుపక్కల వాళ్ళు అంత అన్నం పెడితే మొత్తం తినేస్తున్నారు. ఇంత అన్నం తినలేని బిడ్డ అంత అన్నం పెడితే తినేస్తున్నారు. అమ్మో అన్నం తింటుంది డాక్టర్ గారు అంటారు. స్తోత్రం. ప్రియమైన వారి మీద రోజు మనిషి పనులు ఎలా వచ్చాయి, తెల్లగా వచ్చి పెరగటం. చెప్పాను, ప్రభువుకు సాక్షిగా బ్రతకాలను, లోకం నీకు కనబడకూడదని చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బాగానే ఉంది. బాడీ ఎప్పుడైతే కొంత బాగా కనబడుతుందో మరలా లోకం కనపడింది. స్వస్థతల కోసం ప్రభు దగ్గరికి వస్తే అంతే ఉంటుంది. ఆయన మాట్లాడి ధైర్యపరిచి స్వస్థపరిచినా ఆమె నిలబడలేకపోయింది, లోకంలోకి వెళ్ళిపోయింది. 5-6 సంవత్సరాల తర్వాత మా చిన్నమ్మాయి చనిపోయిందని చెప్పాను. నేను అక్కడ ఖాళీ చేశాను, సేవ అనుకోకుండా అద్దెకి తీసుకొని పెట్టాను. ఖాళీ చేయాల్సి వచ్చింది. ఖాళీ చేశాను. తర్వాత వేరే చోటుకు వెళ్ళాను. ప్రియుల అమ్మాయి చచ్చిపోయిందని చెప్పాను. గుండెలు బాదుకున్నా. స్తోత్రం చెప్పండి. స్వస్థత కోసం వెళ్ళకూడదని అర్థం, పరిగెట్టకూడదు అన్నారు. ప్రభా నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, నీ చిత్తం కాల్సి తీసుకువెళ్ళానే, నీ జబ్బుతోనే తీసుకోవాలి. ఎలీషా గారిని జబ్బుతోనే తీసుకున్నాడు దేవుడు. మంచంలో పడేసి తీసుకెళ్ళి, ఎందుకు? ఆయన ఇష్టం. పాపనంతా కాల్చేస్తాడట ఆ యొక్క శిక్ష ద్వారా. భయపడకూడదు, బాధపడకూడదు. వాటి కోసమే ప్రభువుని వెంబడించకూడదు. వెంబడించు, ఆయనే తీసేస్తాడు. ఆయన నమ్ముకో, ఆయన తీసేస్తాడు. ఇంకొక అమ్మాయి ఉంది, నాయుడు అమ్మాయి, 80 రోజులు ఉపవాసం. ఎన్ని రోజులు? నాకు అప్పుడు బాగా బలం ఉంది. ఎప్పుడు ఉపవాసాలు. ఒక ఆత్మ బాగుపడాలని కోరిక నాకుండే, రక్షణ పొందాలని కోరిక నాకుండే. నేను అన్నాను, ప్రభా నువ్వు 100 ఆయన ఏమైనా బాగు చేయాలి. 80 రోజులు ఉపవాసం. రోజు ఒక రీతిగా ఆమెను కూడా మార్చారు. చేతుల మీద తీసుకొచ్చారు మందిరంలో. ప్రభా నాయుడు అమ్మాయి, ప్రభా ఈ బాగుపడితే కాలనికి ఒక వెలుగు వస్తుంది ప్రభా. అలాంటి వ్యక్తి, ఇలా చనిపోయిన వ్యక్తి బ్రతికిందని ప్రభా లోకమంతా చెప్పుకుంటుంది, అనేకలు అమ్ముతారు ప్రభా అని చెప్పేసి ప్రభు దగ్గర ఆయనకి సలహా నేను ఇస్తాను. స్తోత్రం. దేవుడికి సలహా ఇస్తాడు. మనం ఏంటంట, ప్రభా నువ్వు అజయ్ ప్రభా, నీకు తెలియదులే ప్రభా. మనం సలహాలు ఇస్తుంటాం. మేము ఆయన చెప్పింది మనం వింట వరకే, ఆచరించిన వరకు మన పని. కానీ మనం సలహా చెప్పేంత మోషే ఒక్కడే సలహా ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మంత్రి అయ్యానికి బోధించాడు మోషే ఒక్కడు. అబ్రహాము కానీ, యాకోబు కానీ, ఇస్సాకు కానీ భక్తులు ఎవరు కూడా ఆయన సలహా ఇచ్చిన వాళ్ళు లేరు. మోషే ఒక్కడు. అయ్యా నువ్వు వీళ్ళని అరణ్యం చంపేస్తే ఐగుప్తులు చెప్పుకుంటారు, ఆయన చేతకాక కానానికి తీసుకెళ్లకుండా అరణ్యంలో చంపాడంటారయ్యా అని సలహా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దెబ్బకు మానుకున్నాడు, చంపుతానన్న ఆ కోపాన్ని దేవుడు వెనక్కి తీసుకున్నాడు, మానేసుకున్నాడు. మోషే సలహా. దేవునికి స్తోత్రం. మనం అంతటి వాళ్ళు కదా, ఆయన చెప్పింది వినాలంటే. సలహా ఇస్తున్నా, ప్రభా ఇవి మారితే, నువ్వు స్వస్థపడితే కాళ్ళు మొత్తం మారిపోతుంది ప్రభా, నేను నమ్ముకుంటాను ప్రభా. సరేలే అన్నాడు. సరే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక నేను 40 పోయింది, స్వస్థత వచ్చింది. ఇక రిలేషన్ బాగా పనిచేస్తూ ఉంది, ఇక మందిరం పనిచేస్తూ ఉంది, మా ఊడుస్తూ ఉంది. ప్రభా స్తోత్రం. ఇంకొద్దిగా కొన్ని రోజులు, మళ్ళీ 80 రోజులు, ఇంకొక 40 కూడా పొడిగించి దేవునికి మొరపెడితే ఏ క్లాస్ ఆరోగ్యం వచ్చేసింది. కాబట్టి ఆరోగ్యం వచ్చేసింది. ఒక దాదాపుగా 7-8 నెలలు బాగా మందిరం పని చేస్తూ ఉంది. ఉదయాన్నే వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంది, మందిరం ఊడుస్తుంది, నీళ్ళు తల్లితే వెళ్ళిపోతుంది, బాగా పని చేస్తుంది దేవుడి పని. అలా పరిచయం చేయమ్మా దేవుడికి. నువ్వు కూడా సాక్షిగా అంటా ఉండు ప్రభు కోసం అని చెప్పాను. సాక్షిగా మరలా ఆరోగ్యం తెల్లగా ఊళ్ళుగా దేవుడి మాటలు ధిక్కరించి. చిన్న మాట ఏంటంటే, ఎదిరింటి వాళ్ళు అంటే తిరుపతి పోయించారు. సాతాన్ని ఎంత సులువుగా చిక్కులు పెట్టుద్ది వాళ్ళు. ఏం పెట్టుద్దంట? అమ్మ కడుపులో కరెక్ట్. ఏంటంటే సాతాను సులువుగా చిక్కులు పెట్టే పాపాలు సులువుగా చిక్కేస్తుంది. ఉచ్చు 5 నిమిషాల్లో నువ్వు పడిపోయేటట్టు చేస్తా. వాళ్ళు తీసుకొచ్చారు, తిరుపతి పోయొచ్చారు కదా. ఏం తీసుకొచ్చారు? పులిహారను లడ్డు తీసుకొచ్చారు.
అమ్మో అక్కడ పెట్టినవి కాదులేమ్మా అన్నారంట. ఈ మొహమాటానికి తీసుకొని తినేసి తినొచ్చా మనం? గుర్తుపెట్టుకోండి, బలి అర్పించిన దాన్ని తినకూడదు, దాని రక్తాన్ని తినకూడదు. మూడవది, ఈ పలహారాలు దేవునికి పెట్టినటువంటి పలహారాలు. మరలా ఎవరన్నా భోజనాన్ని పిలిస్తే భోజనం చేయొచ్చు, ప్రాణం చేసుకొని, దేనికైనా ప్రార్థన చేసుకొని ప్రభువా ఈ పరిశుద్ధ పరిచయాన్ని ప్రార్థన చేసుకొని తినొచ్చు. కానీ తినకూడనివి ఏంటంట? బలి అర్పించిన వాటి మాంసం, దాని రక్తం కదా, తర్వాత ఈ పలహారాలు తినకూడదు, జాగ్రత్తగా ఉంటుంది. అవి శాపాన్ని తెస్తాయి. తినదంట పిల్లలు, తిని వెంటనే అమ్మాయి మరలా మంచంలో పడిపోయింది. మంచంలో పడిపోతే ఇక నాకు కబురు చేస్తాను, 3-4 రోజులు మందిరం రావట్లేదు ఈ అమ్మాయి అనేసరికి కబురు చేస్తే నేను కూడా మంది ఇంటికి వెళ్ళి ప్రాణం చేసి పెడితే పలానా తినదామని చెప్పేసి ప్రత్యక్షత అప్పుడు బాగుండేది. నాకు ఎదురులు పెట్టింది, తిన్నది, అది వచ్చేసింది, పడిపోయింది మంచంలో. సరే వెళ్ళాను, ఏమా ఏం చేసావు, ఎందుకు మళ్ళా వచ్చినటువంటి ఆరోగ్యం ఇలా ఎందుకు నీకు అనారోగ్యంగా మరలా తిరగబెట్టింది అని చెప్పేసి అడిగాను. నేను ఏం చేయలేదన్నా, నిజం చెప్పు, నాకు దేవుడు చెప్తాడులే, నేను చెప్పమంటావు, నువ్వేం చేసావు అన్న. నోరు మూసుకొని కాదులే అన్న, వాళ్ళు పలహారం పెట్టారు, ఏముందిలే అని తిన్నాను. 80 రోజులు ఉపవాసం ఉంటే దేవుడు నిన్ను బాగు చేస్తే దాని ప్రతిఫలం నువ్వు ఈజీగా తినకూడని వాటిని తిన్నావమ్మా, నీకు తెలుసు కదా అవి తినకూడదని మనం అన్న. తెలుసు అన్న, మోటాను తీసుకున్నాను. మరి ఇప్పుడు పోయినవన్నీ వస్తాయి కదా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు అని. వచ్చాయి అన్నాను. స్తోత్రం. ఆమె మీద నుంచి వెళ్ళిన శక్తులన్నీ మరల ఇంట్లోకి వచ్చాయంట. ఆమె సాక్ష్యం చెప్తుంది. నేను అన్నాను, మరి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తాయి కదా, వాటిని నువ్వు ఎలా జయిస్తావు? మేము ప్రార్థన చేసినా కదా దేవుడు అనుమతి ఇవ్వడు కదా, ఇవ్వడం వాటిని వెళ్ళిపోవడానికి ఆయన ఇంకా అనుమతి ఇవ్వడు కదా. ఒకసారి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను నువ్వు ఇప్పుడు అని చెప్పేసాను. వచ్చాయన్నాయి, రాత్రి కనబడ్డాయి అన్న. పాస్టర్ గారు వస్తే బయట ఉంటామంట. నేను స్తోత్రం, నేను గొప్ప కాదు కానీ పాస్టర్ గారు నీ దగ్గరకు వచ్చినప్పుడు మేము బయట ఉంటాం, సమయం దొరికింది, ఇక దొరికావు నేను వదిలిపెట్టామంటున్నాయంట పిల్లలు. అలా అన్నయ్య అన్న రాత్రి కాలంలో వచ్చి నిజంగానే కనపడుతున్నాయి అన్న. ఇక నేనేం చేయగలను, నా చేతిలో ఏం లేదు కదా మాట్లాడి. ఇక నీవే ప్రభుకి విజ్ఞాపన చేసుకో, మొరపెట్టుకో. ప్రభుకి ఇష్టమైతే బాగు చేస్తాడు, ఇంకా ఇది కష్టమైతే మనం చేయలేదు. ప్రియులరా, 4 రోజులు అవన్నీ అంట. పాస్టర్ గారు నువ్వు దొరికావు, తొక్కి చంపుతాము. నిజం చెప్పు, నిజం, దేవుని సన్నిధిలో నిలబడి నిజం చెప్పు, తొక్కి చంపుతాము. నేను దొరికావు, వదిలిపెట్టావు. కొన్నిసారి వదిలి పాస్టర్ గారి ప్రార్థన దేవుడు నిన్ను విడిపించాడు, నీకు విడిపించాడు అన్నారు. 4 రోజుల తర్వాత అలానే తొక్కిని మంచంలో చనిపోయింది. స్వస్థతల కోసం పరిగెడితే ఇలానే ఉంటుంది. సేవకుడు కూడా స్వస్థతల కోసమే బోధిస్తే ఇలానే ఉంటుంది. కాబట్టి స్వస్థతలు ముఖ్యం కాదు, స్వస్థతలు ముఖ్యం కాదు. ఏమైనా వల్ల మనసు మారటం ముఖ్యం. మగ్ధలేని మనసు మారింది, హృదయం మారింది. నువ్వు చెప్పుకుంటే చాలా సమయమైంది, నా టైం కూడా అయిపోయింది. కాబట్టి ప్రియమైన ఈరోజు సందేశం ఏంటంటే, దేవుడు వచ్చి నీతో మాట్లాడిన, తిరిగి లేచిన ఆయన నీకు కనిపించి నీతో మాట్లాడిన నమ్మని వారు లోకం చూడలేదు, కానీ చూసిన వారే యేసు ప్రభువారిని నమ్మలేకపోయారు. ప్రమాణాలు చూపిస్తే కానీ ప్రభువారిని నమ్మలేదు. కాబట్టి ఆయన తిరిగిన వారు, ఆయనతో ఉన్నటువంటి వారు, నువ్వు గొప్పవాడు అన్నవారు, మెస్సే అన్నారు, నువ్వే కదా దేవుని కుమారుడు అన్నారు కదా, క్రీస్తు అన్నారు, నీలాంటి వారు లేరయ్యా, నువ్వు ప్రవక్త అన్నారు. ఎన్నో పొగిడినటువంటి శిష్యులే
ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తే నమ్మలేదు. కాబట్టి ఆయన వారికి కనిపించి రకరకాల ప్రమాణాలు చూపించి, నేను తిరిగి లేచానయ్యా, నేను చెప్పాను కదా ముందుగా, అలానే తిరిగి లేస్తానని చెప్పాను, మరణాన్ని జయిస్తానని తిరిగి లేచాను, ప్రథమ ఫలంగా నేను తిరిగి లేస్తానని చెప్పాను కదా, నేనే తిరిగి లేచానని చెప్పి వాళ్ళని బలపరిచాడు. లోకానికి ఆయన కనిపించలా. యేసుక్రీస్తు ప్రభు వారితో అన్నపానములు పుచ్చుకున్న వారికే కనిపించాడు యేసు ప్రభు. ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 41వ వచనం, 40-41వ వచనాలు. 10వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 40-41వ వచనాలు. దేవుడు ఆయనను 3వ దినాన లేపి ప్రజలందరికీ కాక, ఒక్క నిమిషం అనేది, దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక, ఎవరు కాకటమా? ప్రజలందరికీ కాక, దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి ఆయన, అనగా మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకి ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహింపబడిను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ లేదు, ఛాన్స్ లేదు. ఇక 33.5 సంవత్సరాలు యెరూషలేము అంతా కూడా యేసు ప్రభు వారి ముఖాన్ని చూసింది, ఆయన అద్భుతాలు చూసింది, ఆయన ఆశ్చర్యకార్యాలు చూసింది. బహుజన సమూహాలు ఆయనను వెంబడించారు, ఆయన గొప్పవాడు గొప్పవాడని కేకలేశారు. అయితే ప్రియమైన వాళ్ళారా, వారందరూ తిరిగి లేచిన తర్వాత వారికి కనిపించదు ఆయన. వారికి అవకాశం లేదు. ఇక ఎవరికి అవకాశం ఉందంటే ఆయనతో అన్నపానాలు కూర్చోంటే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు బల్లాల్లో పుచ్చుకున్న వారికి ఇప్పుడు కూడా ప్రభువాన్ని చూసే అవకాశం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు బల్లాల్లో అంటే ప్రభు శరీరక్తాలు తీసుకున్న బిడ్డలకి ఆయన ప్రత్యక్షతను ఇస్తాడు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, వారికి కనిపించేటువంటి గొప్ప ధన్యత ఇస్తాడు పిల్లలు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రథమ ఫలంగా, క్రీస్తు ప్రథమ ఫలంగా ఉండడానికి తిరిగి లేచాడని అర్థం. ఆయన ఉపకారం నెక్స్ట్ వీక్ మనం ధ్యానించుకున్నాం. రెండవది రోమపత్రిక 4వ అధ్యాయం 25 వచ్చింది. ఈ వచనాలు రాసుకోండి. నెక్స్ట్ వీక్ దేవుడు ఆ ఈవులు ఏంటో ఫలాలు ఏంటో మనం పునరుద్ధాన ఫలాలు ఏంటో ధ్యానించుకున్నాం. రోమపత్రిక 4వ అధ్యాయం 25 వచ్చింది. మొదటిది కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 20-22 వచ్చినారు. రెండవది రోమపత్రిక 4వ అధ్యాయం 25 వచ్చింది. చదువుతారా? 4వ అధ్యాయం 25 వచ్చింది. అపరాధం ఎందుకంటే మనకి ఆయన తిరిగి లేచినటువంటి గొప్ప అద్భుతం. ఎందుకంటే అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబట్టుగా ఆయన లేచాడు. ఏంటని అర్థమైందమ్మా? ఎందుకంటే మనం అనీతిమంతులు కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన రక్తంలో మనల్ని కడిగి నీతిమంతులుగా మారుస్తున్నాడు. ఆయన లేచినదే మనల్ని నీతిమంతులుగా చేయాలి. రక్తంలో మనం కడగబడి నీతిమంతులుగా మార్చబట్టాలి. నీతిమంతులకు ప్రతిఫలాలు ఉంటాయి కదా. నీతిమంతులు నిత్యము ఆ ఉబుకుచుండు నీటి ఊటలాగా ఉంటారని మాట్లాడుతున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మోవ వేస్తారు. నీతిమంతులకు ఆయన ముఖదర్శనం లభిస్తుంది. అలాంటి ఆశీర్వాదాలు కలగడానికి ఆయన మనం నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మూడవ విషయం 6వ అధ్యాయం రోమపత్రిక 6వ అధ్యాయం 3-7 వచ్చినారు. రోమ 6:3-7 వచ్చినారు. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినమని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడదు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారని, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైను. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండా పాప శరీరం నిరంతరముగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువేయబడిన ఎరుగుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందినవాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినట్టుగా మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం. జీవింప చేయాలని, ఆయనతో కూడా జీవింప చేయాలని ఆయన తిరిగి లేచినట్లుగా దేవుని వాక్యం అంటే చచ్చిన మనల్ని బ్రతికించి నిత్యము జీవించే వారిగా ఆయన మనల్ని చేయడానికి నిత్య జీవము అనుగ్రహించాడు అన్నట్టు. మరొక వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15:22 15:22 కొరింథీ. ఆదామునందు ఎలాగా మృతి పొంది ఉన్నారు, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ప్రతి వాడు తన మనసులో బ్రతికింపడు. ప్రథమ ఫలంగా క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనల్ని బ్రతికించాలనే ఉద్దేశం. చచ్చిపోయారట. ఆదాముని ఏమన్నాడు? నువ్వు ఆ ఫలము తినమన నిత్యముగా చచ్చదవు. ఆయన ఆజ్ఞను మీరి ఫలాలు తిన్నారు, వాళ్ళు చచ్చిపోయారన్నది. అంటే చచ్చడం అంటే ఆత్మీయంగా శారీరకంగా బ్రతుకున్నారు, కానీ ఆత్మీయంగా వారు చనిపోయారని అర్థం. దేవుని స్తోత్రం. ఇదిగో తీసుకో. ఆత్మీయంగా చనిపోయారని అర్థం ప్రియుల. కాబట్టి వాడిని మరలా బ్రతికించడానికి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని అర్థం. దేవునికి మహిమ కలుగుగా. ఇవన్నీ పునరుద్ధాన ఫలాలని అర్థం, పునరుద్ధాన మేలులని అర్థం, ప్రతిఫలాలని అర్థం ప్రియులారా. ఇంకా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, రోమా పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10-11 వచనాలు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపచేయడు. దేవునికి మహిమ. ఆయన ఎలా తిరిగి లేచాడో మనము కూడా ఆయన తిరిగి లేపడం సమర్థుడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. రీతిగా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా ఆయన తిరిగి లేవడానికి గల కారణం ఇవన్నీ అర్థం. ప్రతిఫలాలు మనకి ఇవ్వడానికి ప్రియమైన, ప్రథమ ఫలంగా ఉండడానికి, ఆ తర్వాత మన అతిక్రమాలను మన అపరాధములన్నింటినీ క్షమించడానికి, ఆ తర్వాత మనం నీతిమంతులుగా చేయడానికి, తర్వాత ఆయనతో కూడా మనను కదా ఆయన ఎలా లేచాడో మనం కూడా తిరిగి లేపడానికి, ఆ తర్వాత 4-5వ వచ్చే విషయం అంటే మనలను జీవింపచేయడం. ఏదైనా తోటలో చచ్చిపోయిన ఆదామును మరలా బ్రతికించడానికి కదా కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభువు చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు కూడా జీవమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మరలా బ్రతికే అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. అలాంటి అది కూడా నిత్యత్వం, నిత్యము జీవించడానికి, ఆయనతో కూడా ఉండటానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. పునరుద్ధరణ ఫలాలలో దేవునికి మహిమ. తిరిగి లేచిన వల్ల మనకి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని ధ్యానించుకున్నాం తర్వాత నెక్స్ట్ వీక్లో. దేవుడి మాటలు మన వినికిల్లో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చెప్పండి. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోకానికి మీరు నాయన అరుదించి మానవాళి యొక్క పాపములు విమోచించడానికి దేవుని గొర్రెపిల్లగా మీరు మా పాపములన్నింటి మోసుకొని సిలువలో మా కోసం చనిపోయి తండ్రి మమ్మలను
బ్రతికించడానికి మీరు సిలువలో మా కోసం మరణించారు. మా పాపముల అతిక్రమములను అపరాధములన్నిటినీ కొట్టివేయడానికి మా కోసం యవన రక్తాన్ని చిందించారు. ఈ రక్తములో మా పాప విమోచన కలిగించారు. మీరు మరణించి మమ్మలను బ్రతికించారు. నరక యాతన అనుభవించి ఆరని అగ్నిగుణం నుంచి మమ్మల్ని విమోచించారు. ప్రభు దేవానికి స్తోత్రాలు. నిత్యము ప్రభావానికి వందనాలు. నరకానికి పాత్రలమైన మమ్మలను నరకము నుంచి విడిపించడానికి శిలువలో నరక యాతన అనుభవించారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రోజున మీరు చూపించినటువంటి మేలులను బట్టి వందనాలు. మరణ పొంగులను విరిచి నా ప్రభువానికి వందనాలు. ప్రథమ ఫలంగా మీరు తిరిగి లేచి ప్రభావ మమ్మలను బ్రతికించడానికి మీరు తిరిగి లేచినందుకు వందనాలు. మా అతిక్రమాలన్నిటిని క్షమించడానికి మీరు తిరిగి లేచినందుకు వందనాలు. ప్రథమ ఫలంగా మీరు తిరిగి లేచినందుకు వందనాలు, స్తోత్రాలు చూపిస్తున్నాం నాయన. నిత్యము నీతో ఉండేవారుగా చేయడానికి, మమ్మల్ని బిడ్డలుగా చేసుకోవడానికి నాయన మా కోసం తిరిగి లేచిన విధానాన్ని బట్టి వందనాలు. అయ్యా, నమ్మనటువంటి శిష్యులకు అనేక ప్రమాణాలు చూపించి వారిని ధైర్యపరిచినందుకు వందనాలు. ప్రభావ నీ ఆత్మతో నింపి బిడ్డలను సాక్షులుగా వాడుకున్నందుకు వందనాలు. నీ మాటల్లో జీవం ఉంది నాయన, నీ మాటల్లో శక్తి ఉంది నాయన. దేవా, మగ్ధలేనితో మీరు మాట్లాడినప్పుడు అయ్యా నీకు వందనాలు. బిడ్డ నా ప్రభా నీకు వందనాలు. జీవాలను అందుకుని, శక్తిని అందుకుని ప్రభుని అని నీ స్వరాన్ని గుర్తుపెట్టింది ప్రభు. మేము కూడా నాయన నేను ప్రేమించి నీ స్వరాన్ని విని బిడ్డలుగా నీ స్వరంలో ఉన్న శక్తిని అనుభవించే పునరుద్ధాన బలాన్ని అనుభవించే బిడ్డలుగా ఆయుధపరచమని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంది. పునరుద్ధానుడా, నిన్ను నమ్మే శక్తిని మాకు దయచేయి. నువ్వు ఎలా తిరిగి లేచావు, రేపు అక్కడ మమ్మల్ని కూడా తిరిగి లేపుతావు. నీతో కూడా నిత్యము జీవించే వారిగా మమ్మల్ని చేస్తావు. నీతో ఉండే బాధ్యత మాకు ఇస్తావు నాయన. అలా ఉండడానికి మీరు తిరిగి లేచిన విధానం బట్టి స్తోత్రాలు. నేను నమ్మే బాధ్యత మాకు దయచేయండి నాయన. నీ స్వరం వినే త్వరణం మాకు ఇవ్వండి నాయన. నీలో జీవించే బాధ్యత మాకు అనుగ్రహించండి. ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నిత్యము జీవించదని మాట్లాడుతున్నావు. ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవుడు నేటివాడు రక్షించబడతాడని సెలవించావు. ప్రభు నీవు నమ్మిక ఉంచి విశ్వసించి నిమిచ్చే మేలకు పొందుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు గారి నామమున పునరుద్ధాన బలాన్ని బిడ్డలకు ఇవ్వండి. పునరుద్ధాన శక్తిని బిడ్డలకు ఇవ్వండి. నీ స్వరంలో ఉన్నటువంటి బలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని. నీవు తిరిగి లేచినందువల్ల మమ్మలను తిరిగి లేపడం సమర్థుడు అని లేఖనం ఉంటుంది ప్రభు. అలాంటి శక్తిని జీవాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు గారి నామాన్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ చెప్తారు అందరూ. ఆమేన్. దగ్గరగా చూడండి. ఆమేన్.